పత్రిక మొదటి అధ్యాయం. తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది యేసుక్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసుక్రీస్తు సేవకుడు యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగుగాక. ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గూర్చి మీకు రాయాలని ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్న పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ రాయవలసి వచ్చింది. ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి మన ఏకైక యజమాని ప్రభు అయిన యేసుక్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు, కానీ నమ్మిన వారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. తమ స్థానం నిలుపుకొని దూతలు తమకు ఏర్పరిచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంఖ్యలతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. అదేవిధంగా సొదొము, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాల వారు జారత్వానికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి ఉదాహరణగా నిలిచారు. అదేవిధంగా కలలు కనే వీరు ఒకవైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను కూర్చి చెడుగా చెబుతున్నారు. అయితే ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు అవమానకరంగా మాట్లాడలేదు. వాడి మీద నేరం మోపడానికి తెగించలేదు. ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నాడు. కానీ వీరు తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటి వల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వీరికి బాధ. వీరు కయ్యూను మార్గంలో నడుస్తున్నారు. జీతం కోసం బిలాము దోషంలో పడిపోయారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు. వీరు సిగ్గు లేకుండా విందులో మీతో భోజనం చేస్తూ తమను తాము బాగా పోషించుకుంటూ నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్లు లేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా 2 సార్లు చచ్చి వేళ్లతో సహా పెళ్లగించిన చెట్ల లాంటి వారు. సముద్రంలోని అలల నొరగలాగా వారి సొంత అవమానం ఉంటుంది. వీరు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉన్నారు. శాశ్వత గాఢాంధకారం వారి కోసం సిద్ధంగా ఉంది. ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. వినండి, ప్రభువు వేవేల మంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. వారిలో భక్తి లేని వారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటినీ గూర్చి నేరం రుజువు చేయడానికి, భక్తి లేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠిన మాటలన్నిటినీ గూర్చి అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. వారు తమ దురాశలను బట్టి నడుచుకుంటూ లాభం కోసం మనుషులను పొగుడుతూ తమకు ఉన్న స్థితిని బట్టి సనుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, అంతకుముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. చివరి కాలంలో భక్తి లేని తమ ఆశలను అనుసరించి నడుచుకుంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపోస్తలులు మీతో చెప్పారు. వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేనివారు, ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు. కానీ ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంతమందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి. మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని
మచ్చలేని వారుగా ఉంచగలవాడు. ఏకైక దేవుడైన మన రక్షకునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగుగాక. ఆమెన్.